శంషాబాద్లో అదృశ్యమైన బాలిక నల్లగొండ జిల్లాలో శవమే కనిపించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని బృందావన్ కాలనీకి చెందిన 8వ తరగతి విద్యార్థి శివలీల వారం క్రితం అదృశ్యమైంది. ఈ నెల 6వ తేదీన స్కూలుకు వెళ్లిన శివలీల తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నల్లగొండ జిల్లా ఆత్మకూరు ఎం గ్రామంలోని గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని కనుగొన్న అక్కడి పోలీసులు డెడ్ బాడీ కుళ్లిపోయి ఉండడంతో గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహం వద్ద లభించిన బస్ టికెట్ ఆధారంగా శంషాబాద్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. డెడ్ బాడీ వద్ద దొరికిన ఆధారాలను శంషాబాద్ పోలీసులకు అందించారు. పోలీసులు శివలీల తల్లిదండ్రులకు ఆధారాలు చూపించడంతో ఆ డెడ్ బాడీ తమ కూతురుదేనని వారు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్కు చెందిన మెకానిక్ రాజుకు తమ కూతురికి పరిచయం ఉందని, అతనే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 6వ తారీఖు 8వ నెల తప్పిపోయినట్టు 10వ తారీఖు నాడు వాళ్ళ మదర్ వేముల పద్మ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే రోజు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తుండగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక డెడ్ బాడీ పడి ఉందని చెప్పేసి వాళ్ళ పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు మా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. అక్కడ మర్డర్ జరిగినట్టు మాకు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు తెలిసింది. అది అక్కడ పోలీసులు కూడా దర్యాప్తు